అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే కూటమి ప్రభుత్వం. ఏంటిది కూటమి ప్రభుత్వం వచ్చింది? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి చివాట్లు పెట్టిందిలే సుప్రీంకోర్టు. లేకపోతే పత్రికా స్వేచ్ఛని అణిచివేయాలని, ఎవరిని పడితే వాడిని ఇష్టానుసారంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి బొక్కలో వేయాలని అబ్బో కూటమి ప్రభుత్వం తపన అంతా ఇంత కాదు. ముఖ్యంగా సాక్షి మీడియా పైన కూటమి ప్రభుత్వానికి అంతా ఇంత ప్రేమ లేదు. మీరు చూశారు మొన్నటికి మొన్న ఎవరో కృష్ణంరాజు అనే వ్యక్తి ఆయన ఇష్టానుసారంగా ఏదో మాట్లాడితే దాన్ని బాధితుడిగా చేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం. అసలు ఇది నభుతే నభూషతే. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇటువంటి ఒక ఘట్టాన్ని మనం చూస్తామని కానీ ఎప్పుడు అనుకుని ఉండరు. అంత దరిద్రమైన అరెస్ట్ ఇది. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛ ఏంటి? ఈయన మాట్లాడితే తప్పు. కొమ్మినేని గారు మాట్లాడారా? మాట్లాడలేదు. ఎవరో కృష్ణంరాజు అనే వ్యక్తి డిబేట్ లో ఒక మాట తూలాడు. అతడు కరెక్ట్ మాట్లాడని మేము ఒప్పుకోవట్లేదు, తప్పే. ఎన్ని డిబేట్ లో ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడట్లేదు. దాని అన్నిటికీ వాళ్ళ యజమానులను అరెస్ట్ చేస్తారా? అలా అయితే టీవీ5 లో జగన్మోహన్ రెడ్డి గారి గొంతు నువ్వుని చంపేయాలి అని రేణుకా చౌదరి అనే వృద్ధ రాజకీయ నాయకురాలు, అదే ముసల రాజకీయ నాయకురాలు మూర్తి గారి షోలో చెప్పింది. అంత మాత్రం మూర్తి గారిని ఆవిడని ఇద్దరిని అరెస్ట్ చేయాలా? ఎందుకంటే మర్డర్ ప్లానింగ్ కదా, అది అనుచితమైన వ్యాఖ్యలు కదా, మరి చేయాలా? చేయలేదే. అదేవిధంగా ఇంకొక సో కాల్డ్ ఎల్లో మీడియా ఛానల్లో చెప్పుతో కొట్టుకున్నారు ఒకరినొకరు, అమ్మనాభూతులు తిట్టుకుంటున్నారు చాలా మీడియా ఛానల్స్ లో. అంత మాత్రం వాళ్ళందరిని అరెస్ట్ చేస్తారా? చేయరే. మరి కొమ్మినేని గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే కొమ్మినేని గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి భయమా? ఆ భయం కన్నా ఎక్కువ ఎన్టీవీలో జాబ్స్ తీయించే వరకు ఆయన నిద్రపోలేదంట. ఆ తర్వాత కొమ్మినేని గారి పైన ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఎందుకంటే కొమ్మినేని గారి డిబేట్ ఏదైనా పెట్టినప్పుడు స్ట్రైట్ టు పాయింట్, కరెక్ట్ గా కూటమి గుండెల్లోకి ఇలా దిగేలాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు కొమ్మినేని గారిని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలుసు. అది అక్రమ కేసు అని ఎంత వారించినా మన లోకల్ కోర్టులు అసలు వినవు కదా. అవన్నీ మరి ఎందుకు వినవో ఏంటో అనేది ఆ భగవంతునికే తెలియాలి. ఆయన 14 రోజులు రిమాండ్ చేశారు. ఇప్పుడు ఆయన తీసుకెళ్లి సుప్రీంకోర్టులో పెట్టారు ఈ కేసు. సుప్రీంకోర్టు ఏముందో తెలుసా? 70 సంవత్సరాల ఒక జర్నలిస్ట్ ని ఎందుకు ఎలా అరెస్ట్ చేశారు అంటే, నవ్వాడు సార్ అన్నాడ. నవ్వితే అరెస్ట్ చేస్తారా? మేము కూడా జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు నవ్వుతూ ఉంటాం, అంత మాత్రాన మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా అని జడ్జి గారు మాట్లాడుతూ ఏమన్నారో మీకు క్లియర్ గా చదివి వినిపిస్తారు. మరి ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయి కోర్టుకి వెళ్తే గానీ మనకి న్యాయం దొరకదా? మన లోకల్ కోర్ట్స్ లో మనం ఎంత వారించినా ఎంత అరిచినా వేస్టేనా, నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారు. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేము కూడా నవ్వుకుంటుంటాం. సుప్రీం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కి ఊరట, వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు. విచారణ జరిపిన జస్టిస్ పికే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ వాక్ స్వాతంత్ర హక్కుని రక్షించాలి, ఇలా కాల రాయకూడదు అన్నారంటే ఆ కేసు ఎంత దరిద్రంగా పెట్టారో అన్నది ఆ జడ్జిలకి అర్థమైందనమాట. ఓకే, విడుదల సందర్భంగా అవసరమైతే షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుంది. చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తే కొమ్మినేనిపై కేసు ఎలా పెడతారు? ఎవరో విశ్లేషకుడు వచ్చి ఒక వ్యాఖ్య చేస్తే కొమ్మినేని పైన కేసు ఎలా పెడతారు? ఆ షో హోస్ట్ చేస్తున్న వ్యక్తి పైన కేసు ఎలా పెడతారు? అది లైవ్ కదా, లైవ్ లో వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఎడిట్ చేసి ఏమన్నా పెడితే ఆయన ఉద్దేశపూర్వకంగా పెట్టినట్టు తప్పించి లైవ్ లో ఎవడో మాట్లాడితే కొమ్మినేని గారిని ఎలా అరెస్ట్ చేశారు? పెచ్చాన హెల్లారా అందంట. ఆర్టికల్ 72 కింద ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారన్న వాదనలో ఏకీభవించిన సుప్రీంకోర్టు. వాక్ స్వాతంత్ర హక్కు, ప్రెస్ ప్రత్యేకమైన హక్కులు, వీటన్నిటిని 32 కిందకు వస్తే వీటన్నిటిని ఉల్లంఘించింది పోలీసు డిపార్ట్మెంట్, అదే విధంగా కూటమి ప్రభుత్వం అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కొమ్మినేని అరెస్ట్ అక్రమం అన్న వాదనని 100% ఏకీభవించింది సుప్రీంకోర్టు. అందుకే ఉన్న పలంగా ఇమీడియట్ యాక్షన్, ఇప్పుడంటే ఇప్పుడు ఇమీడియట్ గా రిలీజ్ చేయండి. ఎంత ఓవర్ యాక్షన్ చేశారు పోలీసులు. ఆయన ఇంటి దగ్గరకు వచ్చి మెడిసిన్ తీసుకుంటా అంటే పంపించరా, భార్యకు ఒక మాట చెప్తా అంటే పంపించరా, ఏదో తీవ్రవాదిని చూసినట్టు చుట్టూ చేరి దారుణంగా ఆయన్ని టార్చర్ చేయాలని ఫిక్స్ అయ్యి వచ్చారు. అరెస్ట్ వారెంట్ లేదు, ఐడి కార్డులు లేవు, కేవలం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని తీసుకొచ్చి SC/ST అట్రాసిటీ కేసు పెట్టి మరి ఆయన్ని అరెస్ట్ చేశారే, సిగ్గు లేదా అంటూ సుప్రీంకోర్టు మాట్లాడటం జరిగింది. ఆయన 70 ఏళ్ల ఉద్రుని ఎలా అరెస్టు చేస్తారు? కొమ్మినేని విడుదల ఆదేశాలు ఇస్తూ 8 వారాల కేసు వాయిదా వేసిందండి.
భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్క మీడియాకి, ప్రతి ఒక్క జర్నలిస్ట్‌కి ఉండేది. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి పౌరుడికి కూడా ఉంటుంది. దాన్ని కాపాడాలంటే కొమ్మినేని గారిని ఇమ్మీడియేట్‌గా విడుదల చేయాలి. పోలీసులు కోన్ కిస్క గొట్టంగాలొచ్చి ఎవడో ఏదో టఫా, డిఫా, డింగి కేసు పెట్టారనేసి అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోవడానికి సుప్రీం కోర్టులు ఏమన్నా లోకల్ కోర్టులో మరి ఎందుకు రిమాండ్ చేశారనేది లోకల్ కోర్టులో ఆలోచించుకోవాలి. సుప్రీం కోర్టుకి అన్ని తెలుసు కాబట్టి సుప్రీం కూటమి ప్రభుత్వానికి చెంప పెట్టుకుంటున్నట్టుగా తన జడ్జిమెంట్ ని విడుదల చేయడం జరిగింది, డెలివరీ చేయడం జరిగింది. ఇమీడియట్ గా యాక్షన్ ప్రకారం కొమ్మినేనిని రిలీజ్ చేయాలి. వితౌట్ ఎనీ డిలే కొమ్మినేని గారిని ఇప్పుడే ఉన్న పలంగా రిలీజ్ చేయాలి, బెయిల్ ఇచ్చంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వానికి గట్టిగా ఎంత పొడికెళ్ళిందేంటి గట్టిగా వార్నింగ్ అనమాట. అంతేకాదు నిజం చెప్పాలంటే పొన్నవోలు సుధాకర్ గారు ఈ విషయంపై మాట్లాడుతూ మేము గెలిచాం కూటమి ప్రభుత్వ నిరంకుశ అరెస్టుల్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి మేము గెలిచామంటూ పొన్నవోలు సుధాకర్ గారు చెప్పడం జరిగింది. పొన్నవోలు సుధాకర్ గారు ఆయనతో మాట్లాడటానికి కొమ్మినేని గారితో మాట్లాడటానికి వెళ్తే అక్కడ సిఐ గారు చాలా మర్యాదగా మాకు మాట్లాడే హక్కుంది, మా క్లయింట్ తో మేము మాట్లాడాలంటే పర్మిషన్ ఇవ్వలేదు, దానికి పొన్నవోలు గారు మాకు రైట్స్ ఉన్నాయండి అవి మీకు తెలియదు అంటే మాకు తెలుసు అని ఓవరాక్షన్ చేశాడు. మరి ఇప్పుడు ఏం తెలుసు సార్ మీకు? ఏం తెలుసు మీకు? సుప్రీంకోర్టుతో సివాట్లు తిట్టడం తెలుసా? అక్రమ కేసులు పెట్టారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎలా వర్తిస్తుందని తీసేయటం తెలుసా? అవన్నీ తెలియకుండా మీరు కేసులు ఎట్లా పెట్టారు ఇష్టం వచ్చినట్టు? అంటే పైన అధికారుల్ని జయమ్మ భజన చేయటానికా మీకు పోలీస్ యూనిఫామ్ ఇచ్చింది? ఏ కేసు దేనికి వర్తిస్తుందో కూడా తెలియదా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది? మీకు అన్ని తెలిసి నిరూపించింది సార్. నిజంగానే పాపం సిఐ గారే ఎస్ఐ గారు ఆ రోజు పాపం చాలా కష్టపడ్డారు ఆయన అరెస్ట్ చేయడం కోసం. వచ్చిన పోలీసులు కూడా మాట ఓర్చారు, ఇలా అందరినీ ఒక్క మాటతో నవ్వితే అరెస్ట్ చేస్తారా అంటూ చంప చెల్లు వాయించింది. పాపం చంద్రబాబు నాయుడు గారు ఏదేదో ఊహించుకున్నారు. లోకేష్ గారికి ఒక మాట అన్నారండో మర్చిపోయాను, ఒకడిని అరెస్ట్ చేసి లోపల పెట్టాం, ఇంకోటి కోసం ఎదురు చూస్తున్నా వాడికి కూడా వాయించి అరెస్ట్ చేస్తా ఉన్నారు. అంత ఇప్పుడు ఇంకొకరిని అరెస్ట్ చేస్తారు సార్. ఒకళ్ళని అరెస్ట్ చేస్తే 3 రోజుల్లో బయటకు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సాక్షి వాళ్ళని టచ్ చేస్తే ఎలా ఉంటుందో చేశారు. మా ఆయన సాక్షి ఆఫీసుని మీరు తగలబెట్టారు, కాల్ చేశారు ఈ విషయాన్ని హైలైట్ చేసి. కానీ కొమ్మినేని గారిని జైల్లో ఉంచలేకపోయారే, 3 రోజుల్లో బయటకు వచ్చేసాడే. మరి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఫైట్ చేశాడే. పత్రికా స్వేచ్ఛని, భావ ప్రకటన స్వేచ్ఛని కాపాడాలంటూ సుప్రీంకోర్టు పాపం ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఏమంటారు పాపం లోకేష్ గారు? ఎలా దీన్ని జీర్ణించుకుంటారో అర్థం కావట్లేదు. కూటమికి వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. ఈ పాటే వస్తుందబ్బా ప్రతిసారి ఈ సిచ్యువేషన్ చూస్తుంటే. పాపం సుప్రీంకోర్టు ఎంత దెబ్బేసిందో కూటమి ప్రభుత్వం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.